హాయ్ టు ఆల్. ఇది ప్రాక్టికల్ లైఫ్లో పార్ట్ 2 కింద ఈ వీడియో తీస్తున్నాను. అయితే ఏమిటంటే నేను ఏం చెప్తున్నానంటే ప్రాక్టికల్ లైఫ్ అంటే ఏంటంటే మనము అసలు వాస్తవంగా మనం ఏ విధంగా బతకాలి, ఏ విధంగా బతుకుతున్నాం అనే కాన్సెప్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. అది కూడా నా పరిజ్ఞానము, నా స్థాయి దగ్గర ఆలోచన విధానం మాత్రమే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మనం ఒక్కసారే పుడతాము, ఒక్కసారే చనిపోతాము. ఈ మధ్య జర్నీలో నీ క్యాపబిలిటీస్, నీ స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని నీకు ఏదైతే చేయగలుగుతావో, ఏదైతే నీ వల్ల అయిందో, అంటే మనకు అర్థమైపోతుంది మనకు వచ్చే ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, మన స్థాయి ఎంత. సో అది మనం ఫుల్ఫిల్ చేయగలమా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. వాటికి సిన్సియర్గా ట్రై చేద్దాం. ట్రై చేసి ఇన్ కేసు మనం వాటిని రీచ్ కాలేదు అని అంటే లీవ్ ఇట్, వదిలేసేద్దాం, వేరే చూసుకుందాం. అది కూడా బాగానా, వేరే చూసుకుందాం, వెళ్ళిపోదాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత ట్రై చేసినా దేవుడు మనకు రాత రాస్తాడు. నీకు ఈ లైన్ వరకే నీ ఆదాయం, ఈ లైన్ వరకే నీ ఖర్చు, ఈ లైన్ వరకే నీ ఫ్యామిలీ డెవలప్మెంట్ అనేది ఒక రాత రాస్తాడు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఆ గీతం దాటైతే మన జీవితం ముందుకు పైకి పోదు. సో దీనివల్ల నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళడం, బాధపడటం, అంతేకాకుండా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం, సూసైడ్స్ చేసుకోవడం, చదువుకోలేదని, చదువు రాలేదని, తర్వాత ర్యాంక్స్ రాలేదని, జాబ్ రాలేదని, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, దీనివల్ల చనిపోవడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? చచ్చిపోతావు. చనిపోయిన తర్వాత నీకున్న ఒక 1 month 2 months, ఫ్యామిలీ అయితే 1 year దాకా నేను గుర్తుపెట్టుకోవడం. తర్వాత నేను ఎవరు గుర్తుపెట్టుకోరు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నేను ఇద్దరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తర్వాత నీ లైఫ్ ఇక 1 year తర్వాత మెల్లిమెల్లి మర్చిపోతాను. మన జీవితం ఎక్కడన్నా ఆగిందా? ఏ ఒక్క విషయము కూడా నీకు కోసం ఎక్కడ ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. సర్టన్ టైం వరకు జీవితం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం కాలాన్ని ఆపలేము, మన ఏజ్ని మనం తగ్గించుకోలేము. ఫైనల్గా డెత్ అనేది కంపల్సరీ ఎవరికైనా. సో నేను అనేది ఏంటంటే, మీకు మీ స్థాయిలో, మీ పరపతికి మించిన స్థాయిలో ఉన్న చిన్న చిన్న కోరికల విషయంలో కాంప్రమైజ్ కావద్దు. అది నేను చెప్పవలసిన విషయం. సో ఏంటంటే, మీకు పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా న్యాయపరంగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. పార్ట్ 3 కంటిన్యూ ఉంటుంది. మీరు పార్ట్ 3 కూడా చూడండి ఒకసారి. థ్యాంక్ యూ.